డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, ఆ పచ్చగా ఉన్న ఇండస్ట్రీలో మనం ఉండాలి అనే ధ్యేయంతో చేశారు. ఇప్పుడు అలాగే ఆవిడ చెప్పారు, కార్మికులు పొట్ట ఎవరో కొట్టద్దు, కార్మికులు చెందాల్సిన కార్మికులు చెందాలి, 100% కార్మికులు చెందాల్సిన కార్మికులు చెందాలి. ఈ కార్మికుల కంటే ముందు నిర్మాత మొదటి కార్మికుడు. అతను డబ్బు పోగొట్టుకుంటున్నాడు, అతను ఆస్తి పోగొట్టుకున్నాడు, ఇమేజ్ పోగొట్టుకున్నాడు. అందుకని నిర్మాతని దోపిడీ చేయకుండా కార్మికులకి న్యాయం జరుగుతూ అందరూ ముందుకెళ్ళాలి. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఉండే వాళ్ళు మనం ఉండాలి. థ్యాంక్ యూ. సరే, మళ్ళా ఈ ఇష్యూలో ఏంటంటే బాలకృష్ణ గారు నిన్న నైట్ ఫోన్ చేశారు. ఏంటి ఇదంతా, ఇప్పుడు మన ఇంటిలో జరిగేది ఏదో అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఇలా ఉండి ఇలా ఇతలటం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్గా అటు డ్యాన్సర్స్ యూనియన్ కానీ, ఇటు ఫైటర్స్ యూనియన్ కానీ, ఇటు జానీ మాస్టర్ కానీ, అటు చిన్నతన అందరూ కూడా ఇమ్మీడియట్గా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ముందు మనం పబ్లిక్కి మన సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ మనం మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మీరు ముందు ఇది అర్జెంటుగా సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంతో చదలవాడి శ్రీనివాసరావు, నేను కూర్చుని, అలాగే అజయ్ గారు అందరం కూర్చుని దీన్ని సార్ట్అవుట్కి చేసాం. దీంట్లో ఈ సార్ట్అవుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇది ఒక కుటుంబంలో అందరూ అన్నదమ్ముల ఇష్యూ అనుకోవచ్చు, తల్లిదండ్రుల ఇష్యూ అనుకోవచ్చు. ఆ రకంగా సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వెయిట్ చేయగలను. కూర్చొని మాట్లాడటం జరిగింది. అండ్ సార్తో కూడా, శ్రీనివాస్ సార్తో అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వటం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హ్యాపీ. ఇప్పుడే అనిలంతో కూర్చొని మాట్లాడటం జరిగింది. అండ్ సార్తో కూడా, శ్రీనివాస్ సార్తో అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వటం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి, చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి, అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకే పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నది. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకే పూర్తిగా చెందేలా చేయండి. అలాగే జానీ మాస్టర్
ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాలపై పలు మీడియాలో చాలా చర్చలు కావడం జరిగింది. కానీ ఆ చర్చలన్నిటికీ ముగింపు పలికే విధంగా ఫెడరేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ గారిని పిలిచి, అలాగే సుమలతా దేవి గారిని పిలిచి పెద్దల సమక్షంలో చంద్రవాడ శ్రీనివాస్ గారు, అట్లాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అజయ్ గారు, అలాగే మా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాయేష్ గారు, మా కమిటీ సభ్యుల సమక్షంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ రెండు అంశాలు, ఒకటి యూనియన్, రెండు జానీ మాస్టర్. జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది. కాబట్టి ఏవైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకు హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన తప్ప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది.